ఆ ఓదాల ముత్తది ఎగరాల నువ్వు చేయరా పని వెనకాల నుండి ఖాళీగా ఉండు. చూడు ఎదరికి వెళ్ళండి. వచ్చండి వెనక్కి. పైకి ఎట్టండి. కూడా నా కష్టాన్ని చూసి అందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. స్లో ఆగండి ఆగండి. లైన్ వెనక్కి చూడండి. ఇంకా సార్ నమస్తే సార్, నా పేరు శ్రీయాల్ హరేరాము. నేనైతే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఆటో కార్మికుల ఉపాధి కోసమనే ఈ గాజువాక నుంచి అమరావతి వరకు కూడా సైకిల్ యాత్ర ప్రారంభించారు సార్. సైకిల్ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉచిత బస్సు వల్ల మా కుటుంబాలన్నీ కూడా 6,60,000 కుటుంబాలు టాటా మ్యాక్స్ ఆటో క్యాబ్ కుటుంబాలందరూ కూడా ఉపాధి కోల్పోయారు. వాళ్ళకి ఉచిత బస్సు బదులుగా మహిళలకు ఉచిత నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టి ఆ పథకాన్ని కొంచెం మళ్లించవలసిందిగా కోరుతున్నాం సార్. అది ప్రభుత్వానికి సాధ్యపడకపోతే ఆర్టీసీలో కొత్తగా ఉద్యోగాలు తీస్తున్నారు సార్. కొత్తగా ఆర్టీసీలో బస్సులు పెంచుతున్నారు. అందులో మా ఆటో ట్యాక్సీ టాటా మ్యాక్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళకి మాత్రమే ఆ ఉద్యోగాలు కండక్టర్ డ్రైవర్ పోస్టులు కలిగించాలి. ఇది దీంతో పాటుగా అందరికీ ఇది సాధ్యం కాదు కాబట్టి దీంతో పాటుగా స్వయం ఉపాధి శిక్షణ కల్పించి తక్కువ వడ్డీ రేటుకి రుణాలు ఇప్పించి ఉపాధి కల్పించే విధంగా శిక్షణ ఇచ్చి చూడాలి సార్. అలాగే మేము నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే 40 సంవత్సరాల పైగా ఆయనకి రాజకీయ అనుభవం ఉంది. ఆయన మొదటి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీగా నిర్మించి ఎంతో మందికి ఉపాధి కల్పించారు. అలాగే శ్రమదానం జన్మభూమి కమిటీలతో రాష్ట్రాన్ని పురోగతి సాధించారు. అలాగే మన రాష్ట్రాన్ని విడిపోయేటప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్కి నేను ఉన్నానంటూ ముందుకొచ్చి ఈ రోజు అమరావతిని పరుగులు పెట్టిస్తూ ఎంతో మంది ఉపాధి కోసం పాటుపడుతున్నారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటి నిర్ణయించుకుంటున్నాను సార్. ఈ రోజు 6,60,000 కుటుంబాలు ఉపాధి కోల్పోయారు సార్. దీని గురించి ఒక్కసారి పునరాలోచించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మాకు ప్రధాన కొంచెం ఇబ్బందులు ఉన్నాయి సార్. ఇప్పుడు ఫ్రీ బస్ నుంచి మాకు ఉపాధికి చాలా కష్టంగా ఉంది. ఇన్సూరెన్స్ 50%కి తగ్గించాలి. అలాగే మాకు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫిట్నెస్ల వల్ల ప్రైవేట్ ట్రాక్లు ఇచ్చారు. అది ఒకరోజు మాత్రం 860 రూపాయలు చలాన్ కడుతున్నాం. ఒకరోజు టైం వేస్తున్నారు. అది ఫెయిల్ అయిపోతే మళ్ళీ రెండో రోజు 860 రూపాయలు కట్టవలసి వస్తుంది. దాన్ని 15 రోజుల వరకు కూడా పొడిగించాలనేసి మేము కోరుకుంటున్నాం సార్. దసరా నాటికి మా ఆటో యూనియన్లకి ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు ఇస్తామన్నారు సార్. ఆటో మా పేరు మీదే ఉండాలంటున్నారు. కానీ దాన్ని పునరాలోచించి, ఎందుకంటే కుటుంబంలో ఎవరి పేరు మీద అయినా మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కాబట్టి దాన్ని కూడా పునరాలోచించవలసిందిగా కోరుతున్నాం. మా కార్మిక సోదరుడు ఈరోజు మా దివాంచెరు గ్రామంలోకి సైకిల్ యాత్ర రూపంలో మా ఆటో కార్మికుల అందరి సంక్షేమం కోసం
కృషి చేస్తున్నందుకు ఆయనకి మద్దతుగా ఈ దివాంచేరు లక్ష్మీ గణపతి యూనియన్ ప్రెసిడెంట్ గా ఈ రోజుగా ఆయనకి మద్దతు ప్రకటిస్తున్నాము. మరి ఎన్నో సంవత్సరాలుగా మరి ఆటోనే నమ్ముకుని ఇందులో డిగ్రీ చదివిన యువకులు ఉన్నారు. మరి అందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి వారే తప్ప ఇందులో ఏ ఒక్కరు కూడా ధనవంతులు కాదు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం.